ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. కీర్తి గారు వచ్చారండి నల్లకుంట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో కీర్తి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతం హౌస్ వైఫ్ అండి. చిన్న బాబు ఉన్నాడు. హౌస్ వైఫ్. ఎన్ని ఇయర్స్ బాబుకి? 1 year. 1 year. సో బాబుతో సరిపోతుంది అనమాట మీకు. సో బాబుని ఆడించుకుంటూ ఇక్కడ రెసిపీస్ ని ఎలా, అసలు అంత టైం ఎక్కడ వస్తుంది మీకు? అంటే ఉన్నారు పిల్లలు, మా హస్బెండ్ కి బ్రదర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆడిస్తూ ఉంటారు, నేను నా పని చేసుకుంటా. ఓకే సరే, మరి ఈ రోజు మాకు తీసుకొచ్చిన రెసిపీ పేరేంటి? బనానా పాన్ కేక్. బనానా పాన్ కేక్స్. పిల్లలకి బాగా ఇష్టమైనవి కదా పాన్ కేక్స్ అన్నా కేక్స్ అన్నా. అవును. సో తన కోసం అనమాట ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే, 1 cup మిల్క్. ఓకే, 1 cup మ్యాష్డ్ బనానా, 1 egg. ఓకే, 1 spoon వెనీలా ఎసెన్స్, 1 cup మైదా ఫ్లోర్. ఓకే, తగినంత ఆయిల్. ఓకే, 1 spoon బేకింగ్ సోడా, 1 spoon బేకింగ్ పౌడర్, 1 cup షుగర్ పౌడర్. షుగర్ పౌడర్. ఇవి కావాల్సిన. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే, ఒక జార్ తీసుకున్నాము. ఓకే, ఒక మిక్సింగ్ జారా? మిక్సింగ్ జార్లోకి ఇందులోకి బనానా, ఓకే, మైదా ఫ్లోర్. అంటే ఎలా అంటే ఎంత తీసుకోవాలి? 1 cup మైదా ఫ్లోర్. షుగర్ తినేదాన్ని బట్టి, మనం ఎక్కువగా తింటే 3/4 తీసుకోవచ్చు, లేదు తక్కువగా తింటే హాఫ్ కప్. ఓకే, బేకింగ్ సోడా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఓకే, వెనిలా ఎసెన్స్, మిల్క్. 1 cup సరిపోతుంది. 1 cup చాలు. సో మనకు కావాల్సినంత థిక్నెస్ రాకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కాచిన మిల్క్, పచ్చి మిల్క్? కాచి చల్లార్చిన. ఓకే, ఒక ఎగ్. ఓకే, ఆయిల్. ఆయిల్ ఎంత? ఒక 2 spoons సరిపోతుంది. 2-3 spoons. 2-3 spoons. మనకు కావాల్సినట్టు కూర్చుంది. ఓకే, దీన్ని ఒక బౌల్లోకి పోర్ చేసి. సో మీ బాబుకి పెట్టారా ఇది ఆల్రెడీ? నచ్చిందా తనకి? నచ్చింది. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 7 years అండి. 7 years. ఓకే, ఫుల్గా మ్యారీడ్ లైఫ్ అంతా ఎంజాయ్ చేసి ఇప్పుడు బాబు? లేదు, పాప ఉంది. పాప ఉందా? ఓకే, 5 years తను. మీరు చెప్పలేదు పిల్లలు ఎంతమంది ఏంటి అని? మీరు అడగలేదు. ఒక బాబు అన్నారు మీరు. దీన్ని కేక్స్గా వేసుకున్నాం. ఓకే, సో పాప ఏజ్ ఎంతండి? పాప 5 years అండి. 5 years. ఓకే, సో ఇద్దరు పిల్లలతో బిజీ అనమాట మీరు చాలా. సో పాప స్కూల్కి వెళ్తుందా? వెళ్తుందండి. ఓకే, సో పాపని స్కూల్కి పంపించేసి బాబునేమో వాళ్ళకి అప్ చెప్పేసి వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళు ఆడిపిస్తూ ఉంటారు. మీరు హ్యాపీగా ఇంకా వంటలు చేసుకుంటూ ఉంటారు అనమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ చేస్తారు. ఓకే, సో మీరు అంటే ఎడ్యుకేషన్ ఏంటి మీది? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఇప్పట్లో అయితే జాబ్ చేసేది ఇంకొక 1 year వరకు అంతే, బాబు కొంచెం పెద్ద అయ్యే వరకు. ఇది వేసుకుంటాం. ఓకే,
లైట్గా ఆయిల్ వేసుకుంటాం. ఓకే. సో ఇంట్లో ఎక్కువగా ఏ రెసిపీస్ ట్రై చేస్తుంటారు? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. నాన్ వెజ్, ఫుల్ నాన్ వెజ్ అనమాట. సో ఇంకేంటండి విశేషాలు మరి పిల్లలతో? మీ హాబీస్ ఏంటి? మ్యూజిక్ వింటాను బాగా. నాన్ వెజ్ చాలా రెసిపీస్ ట్రై చేస్తా, ఎందుకంటే మా ఆయన బాగా ఫుడీ అనమాట. ఓకే. మీ ఆయన ఫుడియా, మీరు ఫుడియా? మా ఆయన. మీ ఆయన. సో నాన్ వెజ్ ఎక్కువ బాగా చేస్తాను. సో నాన్ వెజ్లో ఏది బాగా చేస్తారు మీరు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఓకే. మీ హస్బెండ్ అసలు బయట ఆర్డర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే. మాకు చాలా స్టోరీ వస్తుంది అనమాట ఇప్పుడు. సో ఎలా స్టార్ట్ అయింది లవ్, ఏంటి? అంటే నేను ఇంటర్ అయిపోయాక పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని కాలేజ్ వెళ్తూ. తను ఇద్దరం ఒకే దగ్గర పార్ట్ టైం చేసేవాళ్ళం. ఓకే. అలా పరిచయం. అలా పరిచయం అయ్యి ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయిందా? లేదు, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. తనకు జాబ్ వచ్చినాక ఓకే. మమ్మీ వాళ్ళే చేసి ఇచ్చారు. సో ముందుగానే చెప్పారా మమ్మీ వాళ్ళు? మమ్మీకి ముందే చెప్పా. మమ్మీ అన్నది ఫస్ట్ చదువుకొని సెటిల్ అవ్వండి, తర్వాత చదువుకోండి ఫస్ట్ అన్నారా? చదువుకోండి ఫస్ట్, తర్వాత అన్ని అంటే కంప్లీట్ చేశాక చేసి. ఓకే. సో ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉంది మీకు ఇంట్లో, మమ్మీదా డాడీ? మమ్మీ సపోర్ట్ అనమాట. ఓకే. సో డాడీ అయితే కొంచెం స్ట్రిక్ట్ అనమాట. ఎంతమంది అండి సిబ్లింగ్స్ మీకు? నేను ఇద్దరు చెల్లెళ్ళు. ఇద్దరు చెల్లెళ్ళు. సో వాళ్ళకి మ్యారేజెస్ అయ్యి? పెద్ద చెల్లిది అయింది, చిన్న చెల్లి జాబ్. ఓకే. పెద్ద చెల్లి ఏంటి మీలాగా ఏమైనా లవ్ మ్యారేజ్, అరేంజ్? పెద్ద చెల్లిది కూడా లవ్. అయ్యో, చూపించిన దారిలోనే వెళ్ళింది అన్నమాట చెల్లి. సో దానికి కూడా మీ మదర్ సపోర్టా? సో ఏదైనా మదర్ సపోర్ట్ అనమాట, ఫాదర్ స్ట్రిక్ట్. అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే. సర్వింగ్ ప్లేట్లో తీసుకో. ఓకే. స్టవ్. బనానా పాన్ కేక్ రెడీ అయింది, టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బనానా పాన్ కేక్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. బనానా పాన్ కేక్ కావలసిన పదార్థాలు: అరటిపండు గుజ్జు, పాలు, చక్కెర పొడి, మైదా, కోడిగుడ్లు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్. బనానా పాన్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో అరటిపండు గుజ్జు, మైదా పిండి, పంచదార పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, పాలు, కోడిగుడ్డు, నూనె వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పాన్ పెట్టి పాన్ కేక్స్ వేసి రెండు వైపులా ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బనానా పాన్ కేక్ రెడీ. బనానా పాన్ కేక్ టేస్ట్ చేసేద్దాం. బాగుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది, హ్యాపీగా. అంటే అంత షుగర్ కూడా ఎక్కువ లేకుండా చాలా బాగుంది. ఎక్కువ షుగర్ అయినా తినలేం కదా. అవును, చాలా బాగుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు ఏం చేసినా పిల్లలు మైండ్ లో పెట్టుకొని చేసేలా ఉన్నారు కదా. న్యూ మామ్ కదా, అలా ఉంటుంది. ఓకే అండి, మరి సెకండ్ రెసిపీ ఏంటి? పొటాటో బైట్స్ చేస్తాం. పొటాటో బైట్స్. అన్నీ చాలా బాగున్నాయండి పేర్లు. ఇది కూడా బనానా పాన్ కేక్, పొటాటో బైట్స్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? లైట్గా బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకున్న పొటాటోస్. ఇది కార్న్ ఫ్లోర్, సాల్ట్, కారం, రైస్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కొత్తిమీర, మిరియాల పొడి. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. పొటాటో, మ్యాష్డ్ పొటాటో. ఓకే. ఇందులోకి కొద్దిగా కారం. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కదా? అవునండి. తగినంత ఉప్పు. ఓకే. కొద్దిగా మిరియాల పొడి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఓకే. ఫస్ట్ కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేద్దాం. సో ఇది ఎవరి ఫేవరెట్ రెసిపీ మీ ఇంట్లో? పాపకి. పాపకి. ఓకే. పాప పేరేంటి? ఆద్య. ఆద్య. బాబు పేరు?
రణ్వీర్ రాజు. రణ్వీర్ రాజు. ఓకే. మీ హస్బెండ్? రాజశేఖర్ వర్మ. రాజశేఖర్ వర్మ. ఓకే. ఎవరు ప్రపోజ్ చేశారండి ఫస్ట్ ఇద్దరిలో? మా ఆయన. ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీ ఆయన ప్రపోజ్ చేశారా? అవునండి. ఎలా ప్రపోజ్ చేశారు మాకు కొంచెం చెప్తారా? అంటే ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్నారా మీరు? లేదు, చెప్పాక మమ్మీకి అంటే కొంచెం లేట్ అవుతుండే అనమాట. ఓకే. పార్ట్ టైం కదా, వెళ్ళేసరికి 9:30 10 అట్లా అవుతుండే. ఓకే. అయితే అబ్బాయి డ్రాప్ చేస్తున్నా అనమాట. లేట్ అవుతుంది, ఇంటికి అక్కడికి దూరం, ఓకే. బస్సెస్ ఆ టైంకి ఉండవు కదా అని అబ్బాయి డ్రాప్ చేస్తుండే. అట్లా కొంచెం పరిచయం అయింది. మమ్మీ వాళ్ళు కూడా కొంచెం అబ్బాయి అంటే సేఫ్ గానే తీసుకొస్తుండే కదా, మంచి వాళ్ళనే ఉన్నారని అనేసి అంటే ఈ లోపు ప్రపోజల్ వస్తే మమ్మీకి చెప్పిన. ఓకే. మమ్మీ ఇట్లా ప్రపోజల్ వచ్చింది అని మమ్మీ ఇంటికి పిలిచింది. పిలిచి ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, చదువుకుంటున్నారు కదా, ఫస్ట్ కంప్లీట్ చేయండి, తర్వాత ఇది ఆలోచిద్దాము అన్నట్టు అన్నారు. అట్లా 3-4 years అయిపోయింది. 5 years అయిపోయింది. 5 years కంప్లీట్ అయింది. అప్పుడు హ్యాపీగా పెళ్లి చేసేస్తున్నారు. మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? మమ్మీ యాక్సెప్ట్ చేశాక మీరు యాక్సెప్ట్ చేశారా? ఇంకా యాక్సెప్టెన్సీ అంటే ఇంకా మమ్మీ ఒప్పుకుందంటే ఇంకా అయిపోయింది, అంతే, దాని పని అయిపోయింది. ఇంకా ఇది అయిపోయిందండి. ఓకే. లైట్గా కొంచెం ఆయిల్తో ఆయిల్ అంటుకొని బైట్స్ లాగా చేస్తారు. సో మీరు ఓన్లీ పాటలు వింటూనే ఉంటారా, పాడతారా? వినటమే ఎక్కువ. వినటమే అంటే ఎక్కడ పాడతారంటే పాడిచ్చేస్తారన్నా? వీటిని బైట్స్ లాగా చేస్తాం. ఓకే. ఒక ప్లేట్లోకి తీసుకొని సో మీరు ఫస్ట్ వంట చేసి పెట్టింది ఏంటి? ఏ రెసిపీ పెట్టారు మీ హస్బెండ్కి ఫస్ట్ పెళ్ళైన తర్వాత? ఫస్ట్ ఎక్కువ తెలంగాణ సైడ్ అయితే నాన్ వెజ్ ఫస్ట్. చికెన్ పెట్టారా? మీకు బాగా అంటే కాంప్లిమెంట్ చేసిన రెసిపీ చికెనేనా? చికెన్ బాగా కాంప్లిమెంట్ వచ్చింది. కర్రీ కంటే కూడా బిర్యానీ బాగా వస్తుంది. అదొక్కటి చాలు కదా మనకి. చాలు. అయిపోయినాయా బైట్స్? ఓకే. ఆయిల్ వేడయ్యాక ఫ్రై చేద్దాం. ఓకే. సో మీరంటే ఫస్ట్ చికెన్ బిర్యానీ వండి ఇంట్రెస్ట్ చేసేసారు. మీ హస్బెండ్ మీకు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారండి? డ్రెస్ అండి. డ్రెస్సా? చుడిదారా? ఏ కలర్? బ్రింజాల్ కలర్. బ్రింజాల్ కలర్. ఎప్పుడు పెళ్ళికి ముందే పెళ్ళికి తర్వాత? పెళ్ళికి ముందే. పెళ్ళికి ముందు. పెళ్ళి తర్వాత? పెళ్ళి తర్వాత వాచ్. ఓకే. సో మీరేమిచ్చారు? నేనేం లేదు, జస్ట్ వండి పెట్టడం చాలా అంటారా? అదొక్కటే చాలా ఆయనకి. మంచి టేస్టీ రెసిపీస్ అన్ని వండి పెడితే అదొక్కటి చాలు, ఇంకా గిఫ్ట్స్ ఏం అవసరం లేదు. ఒక్కొక్కసారి తనే రెసిపీ ఇది కావాలి అని చెప్పి పంపిస్తారు ఆఫీస్లో ఉన్నప్పుడు. ఇంటికి వచ్చేలాగా చేసి ఉంచుతాం. మరి ఇంకా అలా చేసి ఉంచితే ఇంకేముందిలేండి గిఫ్ట్స్ మీకు. సో ఎక్కడికి వెళ్ళారు హనీమూన్కి మీరు? హనీమూన్ ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటి ట్రిప్స్ ఏం లేవా? లేవు. అంటే మ్యారేజ్కి ముందు శ్రీశైలం వెళ్ళినాం మమ్మీ వాళ్ళతో అందరితో. అది ట్రిప్ మీ ఇద్దరు మేమిద్దరం అంటే వెళ్ళలేదు. మొన్న రీసెంట్గా వెళ్ళినాం వైజాగ్, అరకు. ఓకే. ఓకే. బాబు 6 months ఉన్నప్పుడు. బాగుందా అరకు? బాగుంది. ఓకే. ఇంకా ఇంకేమైనా చెప్తారా మాకు మీ హస్బెండ్ కోసం, మీ పిల్లల కోసం? పాప స్కూల్కి వెళ్తుంది. 3 ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? పాప బాబా? బాబే. అబ్బాయిలు అంతే కదా, అల్లరి ఎక్కువ ఉంటుంది.
అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేయాలి. పొటాటో బైట్స్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. పొటాటో బైట్స్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పొటాటో బైట్స్ కావాల్సిన పదార్థాలు: స్మాష్ చేసుకున్న బంగాళదుంప, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. పొటాటో బైట్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బంగాళదుంప స్మాష్, కారం, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసి బాగా కలిపి చిన్న చిన్న బైట్స్ గా చేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో బైట్స్ రెడీ. పొటాటో బైట్స్ టేస్ట్ చేసేద్దాం. మంచిగా కెచప్ ఉంటే భలే ఉంటాయి. బాగుంది. ఈవినింగ్ స్నాక్స్గా హ్యాపీగా వర్షం పడే టైంలో మంచిగా వేడివేడిగా చేసుకొని తినొచ్చు. అవునండి, హ్యాపీగా పిల్లలు కూడా. అందుకే మీ పాపకి బాగా ఇష్టమైన రెసిపీ. చాలా బాగున్నాయండి, రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి. ప్యాన్ కేక్స్ అండి, ఇది కూడా. అది కొంచెం స్వీట్, ఇది కొంచెం హాట్, రెండు మిక్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, మాకు ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? బాగుందండి. బాగుందా? మాకు చిన్న రెసిపీస్ మీకు పరిచయం చేయడం మంచిగా అనిపించింది. ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి మీ పిల్లల కోసం. అండ్ మాకు వచ్చి అప్పుడప్పుడు ఇలా మాకు చూపిస్తూ ఉండండి మా ఆడియన్స్. తప్పకుండా. ఓకేనా? మీ బాబు వచ్చినట్టున్నాడు కదా, రణ్వీర్. యా, పిలవండి. హాయ్, తింటావా? చూడు, ఫుడ్ వైపేనా నువ్వు కూడా? హాయ్, వెళ్ళిపో మీ మమ్మీ దగ్గర. ఇగో తిను. తింటావా? వద్దా? మీ మమ్మీయే చేశారు. ఓకే, మరి చాలా క్యూట్ ఉన్నాడు మీ బాబు మీలానే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పాపకి అన్యాయం చేశారు, పాపని తీసుకురాలేదు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీ పాపని తప్పకుండా. ఓకే, మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కీర్తి గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ ని. ఈ రెండు రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.